పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2019వ సంవత్సరం ఫిబ్రవరి మాసంలో మీనరాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఈ వీడియో చూడటానికంటే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. మీనరాశిని కనుక తీసుకున్నట్లయితే మీనరాశి వారికి గోచారాన్ని కనుక పరిశీలించినట్లయితే మీనరాశికి అధిపతి అయినటువంటి గురుడు రాశి చక్రంలో ఈ మాసంలో 9వ స్థానంలో అంటే వృశ్చికంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి వృశ్చికంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఎవరైతే మీనరాశిలో ఉన్నటువంటి వారు అంటే మీనరాశిలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వారు ఈ మాసంలో ఉద్యోగాన్ని కనుక మీరు ప్రయత్నించినట్లయితే మీకు ఈ మాసంలో తప్పక ఉద్యోగం అనేటటువంటిది వచ్చి తీరుతుంది. కనుక ఇప్పటిదాకా నిరుద్యోగంతో బాధపడుతూ అనేక ప్రయత్నాలు చేసి ఉద్యోగం రాక విసిగి వేసారిపోయినటువంటి వారికి ఈ మాసంలో తప్పకుండా ఉద్యోగం వస్తుంది, వచ్చి తీరుతుంది. దాంతోపాటు ఎవరైతే బాగా ప్రభుత్వ ఉద్యోగం కోసం కృషి చేస్తూ ఉంటారో అటువంటి వారికి ఈ మాసం అంతా కూడా అత్యంత యోగదాయకమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. ఈ మాసంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నటువంటి వారికి పట్టింది బంగారమా అన్నట్లుగా ఉంటుంది. మీరు కనుక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లయితే గతంలో మీరు చేసినటువంటి అనేకమైనటువంటి లావాదేవీలు దగ్గర దాకా వచ్చి దూరంగా పోయి ఫెయిల్ అయిపోయి ఉంటాయి. కానీ ఈ మాసంలో మీరు చేసేటటువంటి ప్రతి పని కూడా సంపూర్ణమైనటువంటి కార్య జయాన్ని కలిగిస్తూ ఉంటుంది. తద్వారా ఆర్థిక పరంగా చక్కగా ఆర్థిక వృద్ధిని పొందుతూ ఉంటారు. ఇంకా ఈ మాసంలో కనుక తీసుకున్నట్లయితే మీకు కుటుంబంలో చక్కగా పండగ వాతావరణం నెలకొంటూ ఉంటుంది. గృహంలో చక్కగా శుభకార్యాలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. బంధుమిత్రులతో ఇల్లు కడకల్లాడుతూ ఉంటుంది. మీ సోదరుల నుంచి సహకారం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది. అయితే అక్క చెల్లెలతో మాత్రము స్వల్పమైనటువంటి విభేదాలు కలుగుతూ ఉంటాయి. కనుక సోదరి వర్గంతో మాత్రము కొద్దిగా జాగ్రత్తగా వారి మనసు కష్టం కలగకుండా ప్రవర్తించడం అనేటటువంటి చాలా మంచిది. ఈ రాశిలో పుట్టినటువంటి స్త్రీలు కూడా సోదర వర్గం వారితో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కాబట్టి సోదర వర్గంతో ఇబ్బందులు కలగకుండా ఉండడం పెట్టుకోవడం అనేటువంటిది చాలా మంచిది. మొత్తం మీద కనుక తీసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ మాసంలో ఈ విద్యార్థులు కనుక తీసుకున్నట్లయితే విద్యార్థులకు వీరు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా బాగా అంటే 24 గంటల్లో 18 గంటల పాటు చదివినప్పటికీ కూడా చేసే వీరికి ఫలితాలు మాత్రం కొద్దిగా వెనుకబడి ఉంటాయి. వీరిలో కూడా కొద్దిగా బద్ధకం అనేటటువంటిది పెరుగుతూ ఉంటుంది, లేజినెస్ పెరుగుతూ ఉంటుంది. కనుక బద్ధకం పోగొట్టుకోవాలి, చేసేటటువంటి పని మీద శ్రద్ధతోటి చక్కగా చేస్తేనే వీరికి విద్యార్థులకి మంచి ఫలితం అనేటటువంటిది కలుగుతుంది. సంతానపరంగా కనుక చూసినట్లయితే సంతానపరంగా సంతానం యొక్క అభివృద్ధికి ఆటంకం అనేటటువంటిది ఈ మాసంలో ఏర్పడుతూ ఉంటుంది. మీ పిల్లల యొక్క చదువులో కానీ ఉద్యోగంలో కానీ వారు చేస్తున్నటువంటి వ్యాపారంలో కానీ వాటికి సంబంధించినట్టు అంటే వారు అనుభవిస్తున్నటువంటి బాధలు తల్లిదండ్రులు కొద్దిగా మానసిక వేదనను కలిగిస్తూ ఉంటాయి, మానసికమైనటువంటి బాధలను కూడా కలిగిస్తూ ఉంటాయి. ఈ మాసంలో వీరికి అనారోగ్య సూచనలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. బీపీ కానీ ఇటువంటి వాటి వలన ఎక్కువగా అంటే మానసిక ఆందోళన ఎక్కువగా ఉన్నటువంటి కారణం చేత హృదయ సంబంధమైనటువంటి వ్యాధులతో పాటు బీపీ మొదలైనటువంటి అవి కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ అటువంటి ఆ వ్యాధులతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో వాటికి సంబంధించి ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం, డాక్టర్కి సంబంధించడం, చక్కగా మందులు మొదలైనటువంటి టైం టు టైం వేసుకోవడం అనేటటువంటిది కూడా చాలా మంచిది. ఎవరైతే ఈ మాసంలో వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో ఆ వివాహ ప్రయత్నాలు ఈ మాసంలో చేయకుండా ఉండటం అనేటటువంటి చాలా మంచిది. ఒకవేళ కాదు ఖచ్చితంగా తప్పకుండా చేయాలి అని కనుక అనుకుంటే మీరు చేయవలసినటువంటి వివాహ ప్రయత్నాలు 10వ తారీఖు నుంచి 20వ తారీఖు మధ్యలో మాత్రమే చేయండి. 1వ తారీఖు నుంచి 10వ తారీఖు మధ్యలో చేయవద్దు. 21వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కూడా చేయవద్దు. 10వ తారీఖు నుంచి 20వ తారీఖు మధ్యకాలంలో చేసేటటువంటి వివాహ ప్రయత్నాలను కూడా చక్కగా ఫలిస్తూ ఉంటాయి. కానీ గతంలో చేసినటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ మాసంలో కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి. కానీ ఈ మాసంలో మీరు ఈ మాసం ద్వితీయార్థానికి వచ్చేటప్పటికీ గతంలో చేసినటువంటి రుణాల నుంచి కూడా విముక్తులు అవుతారు. అంటే ఆర్థికంగా కొద్దిగా డెవలప్ అవుతూ అభివృద్ధి చెందుతూ ఉంటారు. కాబట్టి ఆర్థిక విషయాల్లో మీకు కొద్దిగా అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి గతంలో చేసినటువంటి రుణాలను కూడా మీరు తొలగించుకునే అవకాశం ఉంటుంది. కానీ ఉద్యోగస్తులను కనుక తీసుకున్నట్లయితే ఉద్యోగస్తులకు పనికి తగ్గ కృషికి తగ్గ గుర్తింపు
అనేటటువంటిది లభించడం కొద్దిగా కష్టంగా మారుతూ ఉంటుంది. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా పై అధికారులు అండదండలు లభించకుండా ఉంటాయి. రాజకీయ నాయకులకు కూడా ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ప్రజల్లోకి వెళదాం అనుకున్నా వెళ్ళలేకపోతూ ఉంటారు. సినీ పరిశ్రమ వారికి, కళాకారులకు కూడా ఈ మాసంలో అంత యోగదాయకమైనటువంటి కాలం కాదు. ఈ మాసంలో మీరు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా చిన్న చిన్న అవకాశాలు కూడా దగ్గర దాకా వచ్చి దూరంగా పోతున్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి. మొత్తం మీద కనుక చూసినట్లయితే ఈ మాసంలో మీనరాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ మాసంలో ఉన్నటువంటి ఈ ఫలితాలు కనుక అంటే వ్యతిరేక ఫలితాలన్నీ కూడా అనుకూలమైన ఫలితాలుగా మారాలి అంటే ఓం బ్రుం బృహస్పతయే నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు కనుక చదువుతూ ఉన్నట్లయితే తప్పకుండా మీకు ఈ అన్ని రకాలైనటువంటి జాతక దోషాలు తొలగిపోయి సంపూర్ణమైనటువంటి కార్యసిద్ధి కలుగుతుంది. ఇవి మీనరాశి యొక్క ఫలితాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ సింబల్ మీద టచ్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధువులకి, మిత్రులకి అందరికీ కూడా ఈ వీడియోలు షేర్ చేయండి. వారిని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయమని చెప్పండి. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.